నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పట్టపగలే రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. వరుసగా వచ్చే పత్రికా కథనాలకు, న్యూస్లకు ఏమాత్రం బెదరని మాఫియా. మీరు అలా చూస్తూ ఉండండి, మేము ఇలా చేస్తూ వెళ్తాం అన్నట్లు ఉంది ఇవాళ వ్యవహారం. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మాఫియా కనుసైగల్లో పనిచేస్తున్న అధికారుల లేక అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియానా? ఈ నిక్కు తేల్చేది ఎవరు? కలెక్టర్కు ఫిర్యాదు అందినా పట్టించుకోకపోవడం, ఇలా ఎంతకాలం? దుందుబి నది వీళ్ల కోసం పుట్టిందా? ప్రజల బాగోగులు దేవుడెరుగు. మాఫియా ఆగడాలకు మాత్రం పూర్తి భరోసా అధికారులతే. అందుకు నిదర్శనమే ఈ పట్టపగలు ఇసుక రవాణా. తూతూ మంత్రంగా పర్మిషన్స్ తీసుకున్న వెయిట్ కంటే రెండింతలు ఇసుక తోడేసినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకని? ఎవరి కోసం ఎవరు పని చేయాలి? నష్టపోయేది ఎవరు? ఎంతకాలం ఈ దోపిడీ? కలెక్టర్ రివ్యూ చేసి ఎంఆర్ఓకు, ఎస్హెచ్ఓలకు అధికారాలు ఇచ్చాము, వారు కంట్రోల్లోకి తీసుకురాగలరని నమ్మారు. కానీ ఏమాత్రం స్పందించనివైనా ప్రజలారా ఆలోచించండి. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే సంపదను మధ్యవర్తులు అడ్డగోలుగా కొల్లగొడుతుంటే చూస్తూ కూర్చోవాలా? ప్రశ్నించొద్దా? ఎంతకాలం ఈ దోపిడీ? సామాన్యుడు ఏది నిర్మించుకోవాలనుకున్నా 1,00,000 కండిషన్లు. కానీ దోపిడీదారులకు పళ్లెంలో పెట్టి ఇస్తున్న అధికారులు. ఎందుకని? ఎక్కడ ఉంది లోపం? ఓ సామాన్యుడా ఆలోచించు. ప్రజలారా, మన భవిష్యత్తు మన నియంత్రణ అన్నారు.